సరే, ఈరోజు మనం ఒక జాలరి కథ చూద్దాం. పట్టుదలకి నిలువుటద్దంలాంటి కథ ఇది. ఒక చిన్న తీర ప్రాంత గ్రామం అన్నమాట. అక్కడ కిరణ్ అనే యువ జాలరి ఒక భయంకరమైన కరువుతో పోరాడుతున్నాడు. రోజు వల ఖాళీగా గుండె భారంగా తిరిగొస్తున్నాడు. ఊరంతా నిరాశలో మునిగిపోయింది. ఊళ్ళో పెద్దలందరూ ఇక లాభం లేదు, వెళ్ళిపోమన్నారు. కాని కిరణ్కి వాళ్ళ నాన్న చెప్పిన మాట గుర్తుంది. సముద్రం తల్లిలాంటిది, పరీక్షిస్తుంది, కాని చెయ్యి విడవదు. ఈ నమ్మకమే అతని ఆయుధం. అలాంటి టైంలో ఒక రాత్రి భయంకరమైన తుఫానొచ్చింది. ఊరంతా భయంతో వణికిపోయింది. అందరూ భయపడుతుంటే కిరణ్ మాత్రం ఒడ్డున నిలబడి ఆ అలల్ని చూస్తున్నాడు. భయంతో కాదు, పట్టుదలతో. తెల్లారేసరికి చూస్తే ఉన్న పడవలన్నీ ముక్కలైపోయాయి. ఇక ఆశలు కూడా పూర్తిగా అడుగంటాయి. అందరూ అయిపోయిందనుకుంటున్న టైంలో కిరణ్ అన్నాడు, ఇదే నా ఆఖరి ప్రయత్నం. అంతే, ఆ విరిగిన ముక్కలతోనే తన పడవను మళ్లీ కట్టడం మొదలుపెట్టాడు. ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. పగలు రాత్రి తేడాలేదు. చేతులు రక్తం కారుతున్నా ఆపలేదు. ఊరంతా పిచ్చోడు అన్నవ్వారు. సరిగ్గా 5 రోజులు అతని పడవ మళ్లీ సిద్ధమైంది. ఈసారి ముందుకంటే చాలా బలంగా. ఊరంతా వద్దని వారిస్తున్నా ఆ సాయంత్రం ఒంటరిగా సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అది తన విశ్వాసానికి పరీక్ష. తెల్లవారింది. ఊరంతా ఒడ్డున ఎదురుచూస్తోంది. దూరం నుంచి పడవొస్తోంది, కాని చాలా నెమ్మదిగా. అందరిలోనూ అదే అనుమానం. మళ్లీ ఓడిపోయాడా? మళ్లీ వట్టి చేతులతోనేనా? కాని అయ్యా బాబోయ్, పడవ దగ్గరకొచ్చేసరికి అంతా షాక్. వెండిలా మెరుస్తున్న చేపలతో నిండి ఉంది. ఆ తుఫానే సముద్రం లోపల దాక్కున్న అరుదైన చేపల్ని పైకి తెచ్చింది. ఇది అతని నమ్మకానికి దక్కిన గెలుపు. ఆ ఒక్క వేట 6 నెలల కరువును తీర్చేసింది. ఊరి కష్టాలన్నీ గట్టెక్కాయి. నిన్నటిదాకా పిచ్చోడు అన్నవాళ్లే ఈరోజు అతన్ని హీరోలా భుజాలపై ఎత్తుకున్నారు. అతను తెచ్చింది కేవలం చేపల్ని కాదు, ఆ ఊరు కోల్పోయిన ఆశను, ధైర్యాన్ని తిరిగి తెచ్చాడు. చూశారుగా, కష్టం నుండి బలం పుడుతుంది. హీరోలు ఇలాగే పుడతారు. ఒకరి సంకల్పం అందరికీ దారి చూపుతుంది.